ఓకే. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ బ్రదర్స్. మరొకసారి మనం శ్రేష్టమైన సన్నిధిలో చేరి ఈ విధంగా జకర్యాను గురించి ధ్యానించుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాము. ఒక వర్షం చదువుకొని ప్రార్థనలో ముందుకు కొనసాగం. జకర్య 1వ అధ్యాయంలో మనం 13వ వచనం చదువుకున్నాం. జకర్య 1:13. యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో తలమిచ్చాను. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రభువా, సర్వోన్నతమైన తండ్రి, మీ పాద సన్నిధిలో చేరిన ఆయన తండ్రి, ఈరోజు జకర్యా గ్రంథాన్ని ధ్యానించుకోబోతుండగా మీరే మమ్మల్ని నడిపించండి నాయన. ఇంతవరకు మీరు ఎక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి కాపాడుతూ వస్తున్నారు నాయన తండ్రి. అయ్యా, ప్రపంచ పరిస్థితులు చూస్తే నాయన తండ్రి, నిజంగా మేము ఈ విధంగా సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం మీ కృప నాయన తండ్రి. దాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. జకర్యా గ్రంథాన్ని ధ్యానిస్తుండగా తండ్రి, మీరే మాతో మాట్లాడండి. మేమేం నేర్చుకోవాలనో మాకు నేర్పమని మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. కృపగల దేవుడు చేరిన ప్రతి ఒక్కరిని బట్టి తండ్రి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవమని నీ సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నాను నాయన. కృప చూపించండి, సహాయం దయచేయమని నా ప్రభును, నా నిజ రక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సో మనం ఈరోజు జకర్యా గ్రంథంలో 5వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. చాలా దర్శనాలు మనం చూస్తా ఉన్నాం. ఎన్ని దర్శనాలు చూసాం ఇప్పటికీ? 5 దర్శనాలు. జ్యోతి, నువ్వు కొంచెంసేపు ఉండు. 5 ఓకే, దర్శనాలండి. 5 దర్శనాలు చూసాం. ఈ 5 దర్శనాలు చెప్పేటప్పుడు మనము మాట్లాడిన పద్ధతికి, దేవుడు మాట్లాడిన పద్ధతికి ఇక్కడికి ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఇందాక ఒక క్వశ్చన్ చదివాను. జకర్యా 1వ అధ్యాయంలో 13వ వచనంలో ఆయన మధురమైన మాటలతో, ఆదరణ మాటలతో జకర్యాతో మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పాను. అయితే ఈ దర్శనాలు చూస్తే, ఈ 5వ అధ్యాయంలో ఉండే 6, 7 దర్శనాలు చూస్తే చాలా కఠినంగా ఉన్నాయేమో. ఆ మాటలన్నీ కూడా చాలా కఠినంగా ఉన్నాయి. దర్శనాలు కూడా చాలా కఠినంగా ఉన్నాయేమో అనిపిస్తుంది. అయితే ఒక్కటి మాత్రం నిజం. అవి మధురమైన, మేలుకరమైన, సంతోషాన్నిచ్చే దర్శనాలైనా, కఠినంగా ఉండే దర్శనాలైనా ప్రభు మన మేలు కొరకే, అంటే అప్పుడు ఇశ్రాయేలు మేలు కొరకే వాటిని దయచేస్తాడనేది మనకు బాగా తెలుసు. మన మేలు కోరే ప్రభు ఇవన్నీ చెప్తాడనే విషయం మనకు బాగా తెలుసు. సో ఈ అధ్యాయంలో మనము 2 దర్శనాలు చూస్తున్నాం అనుకుంటున్నాం కదా. 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఒక దర్శనాన్ని చూస్తాము. ఆ తర్వాత 5వ వచనం నుంచి చివరి వరకు కూడా 11వ వచనం వరకు 7వ దర్శనాన్ని మనం చూస్తాము. ఒకసారి స్టార్ట్ చేసుకుందాము. 5వ అధ్యాయము 1, 2 వచనాలు చదువుతా ఉన్నాను. నేను మరలా తేరి చూడగా ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనపడేను. నీకేమి కనపడుచున్నదని అతను నన్ను అడగగా, నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనపడుచున్నదంటిని. ఇక్కడ ఆయన కళ్ళెత్తి చూస్తున్నాడంట. తేరి చూడగా అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో అయితే లిఫ్ట్ అప్ మై ఐస్ అని ఉంటుంది. నా కళ్ళు ఎత్తి చూస్తున్నాను అంటే ఆయనకు మరి ఏదో కనపడతా ఉంది, చూడాలి, ప్రభు నాకేదో చూపిస్తున్నాడు అని ఒక ఆశ ఉంది. కాబట్టి ఆ ప్రభు ఏం చూపిస్తున్నాడో దాన్ని ఆయన చూడగలుగుతున్నాడు అనమాట. ఎప్పుడైనా అంతే, మనం కూడా మనకు ఆ ఆశ ఉంటే, ప్రభు ఏదో నేర్పిస్తున్నాడు, నేర్చుకోవాలి అన్న ఆశ ఉంటే, అప్పుడు మనకు అనేకమైన ఇతరులకు చూపించని అనేకమైన విషయాలను ప్రభు మనకు చూపించే వాడే ఉంటాడు. ఇంగ్లీష్లో అయితే బిహోల్డ్ అని రాయబడి ఉంటుంది, అంటే జాగ్రత్తగా తేరి చూడండి అని రాయబడి ఉంటుంది అనమాట. ఈ యొక్క దర్శనంలో మరి జకర్యా చూసిన ఈ దర్శనము చాలా అతనికి చాలా ఎగ్జైట్మెంట్ కలిగిస్తా ఉంది. ఎందుకు ఎగ్జైట్మెంట్ కలిగిస్తుందంటే మనకి ఇక్కడే కనపడుతుంది కదా, ఒక పెద్ద పుస్తకం ఒకటి కనపడిందంట. ఎగిరిపో పుస్తకము, ఫ్లయింగ్ స్క్రోల్ అంటున్నారు. ఎగిరిపో పుస్తకం ఒకటి కనపడుతుందంట. అట్లా ఏమైనా మనకు కనపడింది అనుకోండి, ఒక బుక్ అట్లా మన కళ్ళ ముందు ఎట్లా ఎగిరిపోతుంది అనుకోండి, మనకు కూడా అంత ఎగ్జైట్మెంట్ వస్తుంది కదా. అంత ఎందుకు, మనం చిన్నగా ఉన్నప్పుడు జ్యోతి మేము అందరం చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక
ఏరోప్లేన్ వెళ్తా ఉందంటే ఇంకా ఆ సౌండ్కి అందరం బయటకు వచ్చి చూసేవాళ్ళం అనమాట. అంటే అంత ఆశ్చర్యంగా మరి చూడడం అనేది జరుగుతూ ఉండేది అప్పుడు. నిజంగా కళ్ళ ముందు ఒక పెద్ద ఎగిరిపో పుస్తకం ఒకటి కనపడితే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. బట్ ఆయన దృష్టి, జకర్య గారి దృష్టి ఆ యొక్క పుస్తకం మీదకి వెళ్ళింది అని చెప్పొచ్చు. అయితే ఈ పుస్తకం అనేది ఒక బుక్ రూపంలో లేదు, కానీ ఒక ఓపెన్ చేయబడిన రోల్ రూపంలో ఉంది. మనం తెలుసుకుంటాం. యెషయా రాసిన గ్రంథాలు ఇవన్నీ కూడా ఒక చోట రోల్స్ లాగా దొరికినాయి, చుట్టబడిన గ్రంథాలు లాగా దొరికినాయని మనము వింటా ఉంటాం అన్నమాట. బట్ ఆ విధమైన ఒక రోలు చుట్టబడి లేదు, కానీ ఓపెన్ గా ఉంది అని ఇక్కడ తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క పుస్తకం అనేది, తెరవబడిన పుస్తకం అనేది, అన్రోల్డ్ ఫ్లయింగ్ స్క్రాల్ అనేది ఎలా ఉందంటే చాలా పెద్దగా ఉందంట చూడండి. చాలా అన్యూజువల్ గా ఉన్నాయి, దాని కొలతలు చూస్తే చాలా అన్యూజువల్ గా ఉన్నాయి. సో ఇక్కడ ఎంత ఉందంట అది చెప్తారా? 20 మూరలన్నిటివి యా, పొడవు, 3 లెంగ్త్ ఉందంట, 10 10 మూరల మూరలు వెడల్పు. వెడల్పు ఉందంట. అంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో, అంత పెద్దది 23 అంటే ఎంతనో ఊహించుకుందాం. అయితే మనం ఒకసారి సల్మాన్ గారు కట్టిన మందిరాన్ని గురించి తెలుసుకుంటే, ఒకటవ రాజుల గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఒకటవ రాజుల గ్రంథంలో 6వ అధ్యాయము 9వ వచనం చూస్తే, ఒకటవ రాజులు 6 అధ్యాయం 3వ వచనం అండి, చదువుతున్నాను. ఇది సల్మాన్ గారి మందిరాన్ని గురించి. పరిశుద్ధ స్థలం ఎదుటనున్న ముఖమంటపము మందిరము యొక్క వెడల్పును బట్టి 20 మూరల పొడవు, మందిరం ముందరది 10 మూరల వెడల్పుతో ఉన్నది. అంటే ఏమర్థము? అక్కడ ఏ కొలతలు ఉన్నాయో, మందిరం యొక్క మంటపంలో ఏ కొలతలు ఉన్నాయో అవే కొలతలు ఇక్కడ ఉండడం మనము చూస్తా ఉన్నాం. అంటే ఈ యొక్క స్క్రోల్ మీద, ఈ యొక్క ఎగిరే పుస్తకం మీద రాయబడిన మాటలు అనేటివి ఎవరికి సంబంధించినటివి? ఇశ్రాయేలుకు సంబంధించినటివి. వాళ్ళను గురించే ప్రభు మాట్లాడుతా ఉన్నాడు అని మనము తెలుసుకోవచ్చు. అయితే ఇలాంటి పుస్తక దర్శనాలు అనేటివి మనం చాలా చోట్ల చూస్తాం కదా. మరి ఎజ్కేల్ గ్రంథంలో చూస్తాము, ఇర్మియా గ్రంథంలో, అదేవిధంగా ప్రకటన గ్రంథంలో, వీటన్నిటిలో ఇలాంటి పుస్తకాలను గురించి మనం చూస్తాం. అయితే ఈ యొక్క ఎజ్కేల్ గ్రంథంలో దీన్ని తినమని చెప్తాడు. రెవల్యూషన్లో అయితే, ప్రకటన గ్రంథంలో అయితే పరిశుద్ధ దేవుని చేతిలో ఆ యొక్క గ్రంథం చుట్ట ఉండడం అనేది మనం చూస్తాం అన్నమాట. అంటే ప్రభు తను మాట్లాడాలనుకున్న అంశాలను ఏదో ఒక రకంగా వాళ్ళకు ఒక సింబాలిక్ గా వాటిని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మరి ఈ ఒకసారి దీని గురించి పూర్తిగా నేర్చుకుందాము. 5వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతారా ఎవరైనా? జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతారా? అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగలు వారందరూ కొట్టివేయబడుదురు. రెండవ ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఇదేంటంట? భూమి మీదకి వెళ్ళే శాపం అంట. అంటే ఎవరి మీదకి? కేవలం ఇశ్రాయేల్ మీదకే కాదు, భూమి మీదకి అంతటికి వెళ్ళే శాపం అని ఇక్కడ తెలుస్తా ఉంది. కొన్ని చోట్ల ల్యాండ్ అనే పదాన్ని ఉపయోగించినారు. ల్యాండ్ అంటే మరి టోటల్ అర్త్ కావచ్చు, లేదా స్పెసిఫిక్ గా ఎక్కడ మాట్లాడుతున్నారో ఆ ల్యాండ్ అయినా కావచ్చు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? భూమి అంతటి మీదకి వెళ్ళే శాపము అని చెప్తా ఉన్నారు. అయితే దీనికి ఏముంది దీని మీద అంటే, ఒకవైపు ఏమో, ఒక పక్కనేమో దొంగిలు వారందరూ కొట్టివేయబడతారంట, రెండో పక్కనేమో అప్రమాణికులందరూ కొట్టివేయబడతారంట. వీటిని మనం చూస్తే ప్రభు నిర్గమకాండము 20వ అధ్యాయంలో, అదేవిధంగా ద్వితీయోపదేశ కాండంలో కూడా మరి తన యొక్క ధర్మశాస్త్రాన్ని అంతటినీ చెప్పకముందు ఆ 10 ఆజ్ఞలు స్పష్టంగా ప్రభువే మాట్లాడతారు కదా. ఆ తర్వాత రాతి పలకల మీద కూడా రాస్తారు, గుర్తుందా? కాబట్టి ఆ 10 ఆజ్ఞలు, 5 ఆజ్ఞలు ఒక పలక మీద, 5 ఆజ్ఞలు ఒక పలక మీద ఉంటుంది. మరి మొదటి పలక మీద ఉన్న 5 ఆజ్ఞల్లో మధ్య ఆజ్ఞ ఏంటి? మూడో ఆజ్ఞ ఏంటి? చదువుతాం ఒకసారి. నిర్గమకాండము ఎవరైనా తీసి చదవండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ముచ్చరింపకూడదు.
యెహోవా తన నామంను వ్యర్థముగా నుచ్చరించి వారిని నిర్దోషిగా ఎంచడు. అంటే ఇక్కడ ఏంటి, ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఇక్కడ అంటే ఆయన నామం మీద ప్రమాణం చేయడం అన్నమాట. ఆ ప్రమాణం అనేది అప్రమాణంగా ఉంటుంది, అట్లా చేయకూడదని ప్రభు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనము ఈ యొక్క 8వ ఆజ్ఞ ఏముంది 15వ వచనంలో, నిర్గమకాండం 20 అధ్యాయం 15వ వచనంలో దొంగిల కూడదు. కూడదు. అంటే ఈ రెండు పక్కల ఏం రాయబడినాయి, ఒక పక్కనేమో దొంగిలకూడదు అని రాయబడింది, ఇంకొక పక్కనేమో అప్రమాణం చేయకూడదు అని రాయబడింది. మనం చూస్తే ఇశ్రాయేల్ ఏమైనా దొంగతనం చేస్తున్నారా? దొంగతనం చేస్తున్నారా? ప్రభు మరి మామూలు దొంగతనాలు చేయకపోవచ్చు. మన వాళ్ళు కూడా, నాట్ ఓన్లీ ఇశ్రాయేల్, మన వాళ్ళు కూడా మామూలుగా ఎవరింటికన్నా కన్నం వేసి దొంగతనం చేయకపోవచ్చు. చిన్నప్పుడైతే పిల్లలు పెన్సిల్, రబ్బర్ లాంటివి ఏమన్నా చేస్తే చేస్తారేమో. కానీ పెద్దగా అయిన తర్వాత అదే పనిగా మరి ఇతరుల వస్తువులు దొంగలించడము, లేదా డబ్బులు దొంగలించడం, ఇలాంటివన్నీ చేయకపోవచ్చు. దశమ భాగం ఇవ్వక నా దగ్గర దొంగిలిడిరి అని ఉంది. ఎక్కడుంది అది? మీకాలో చూస్తాం మనం. మీకాలో ఒక మనకు బాగా తెలిసిన మాట అన్నమాట. మీరు మీకాలో ఆయన చూస్తున్నాము. దొంగిలిడినారు. మీకా మీకా మీకానా మలాకినా? మలాకి మలాకి చూస్తాం. మలాకి 3:8-9. మలాకి 3:8-9 చూస్తే, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టాపనలు ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అందుకే కదా చెప్పినాడు ప్రభు, ఇది దర్శనం మొదట్లోనే, ఇది ప్రపంచమంతటి మీదకి వచ్చే శాపం. మరి ఆ విధంగా మరి నాట్ ఓన్లీ అప్పుడున్న ఇశ్రాయేలీలు, ఇప్పుడు క్రైస్తవులు కూడా అనేక మంది దశమ భాగాలు ఇస్తున్నారా అంటే చాలా మంది ఇవ్వట్లేదు. అదే పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞ, కొత్త నిబంధనలో అలాంటి ఆజ్ఞ లేదు కదా, దశమ భాగాలు ఇవ్వాల్సిన పని లేదు కదా అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రతిష్టార్పణలు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇశ్రాయేలీలు ఈ దశమ భాగం కాకుండా ఎవరికి వాళ్ళు సొంతంగా ఇండివిజువల్ గా పర్సనల్ గా మేము ఇది సమర్పిస్తాము దేవునికని, ఆ విధంగా ప్రతిష్టార్పణలు కూడా ఇచ్చేవాళ్ళు. అవి కూడా ఇవ్వట్లేదంట. మరి మన కథ ఏంటి? మనకేం లేదు కదా, పాత నిబంధన ఆజ్ఞ కదా. అంటే ప్రభు ఏం చెప్తున్నారు, కొత్త నిబంధనలో మనకేం చెప్తున్నాడు, 10వ భాగం కాదు, ఇంకా ఎక్కువగా మన మనసారా నీవు ఇవ్వాలని, వర్ధిల్లు కలది, వర్ధిల్లు కొలది ఇవ్వాలని ప్రభు చెప్తా ఉన్నాడు. చనుగు అంటే కొనక గొనగక వర్ధిల్లుకే అంతగా ఎక్కువ ఇవ్వాల. మనం కాల్గేట్ అని ఆయన గురించి చదువుకుంటాం, ఆయన గురించి తెలుసుకుంటాం. 90%. చాలా అసలు బిజినెస్ కొనసాగని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ప్రభుకు కొంత ఇస్తానని ఒప్పుకొని, అతను ఈ విధంగా కొంతటితో మొదలుపెట్టి ఇప్పుడు తన బిజినెస్ బాగా డెవలప్ అయిన తర్వాత 90% ఆఫ్ ద ప్రాఫిట్స్ 90% ఆఫ్ ద ప్రాఫిట్స్ దేవునికి ఇస్తున్నాడట. అంటే మనం వర్ధిల్లే కొద్ది ఎక్కువగా ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకు? ప్రభుకు మన డబ్బులు అవసరమా? మన డబ్బులు ఇవ్వకుంటే ప్రభు తన పని చేసుకోలేడా? సువార్త ప్రకటించడం అనే పని, వ్యాపించడం అనే పని ప్రభు చేసుకోలేడా? మన డబ్బులే అవసరమా అంటే కాదు. అది మనము ప్రభుతో ఎంతవరకు లోబడి ఉన్నాము, ఆయన అనుసరించడంలో ఎంతవరకు మనము ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము, ఆయన మాటలకు నెరవేర్చడానికి ఎంతగా మనము ఇష్టపడుతున్నాము, అసలు చెప్పాలంటే ఆయన ఎంతగా ఇష్టపడుతున్నాం అనే దాన్ని మనము ఇచ్చే యొక్క కానుకలు అనేటివి మనము చూపిస్తా ఉందన్నమాట. కాబట్టి ఆ విధంగా ఒక్కటో వైపు ఏం రాయబడింది, దొంగిలకూడదు. దొంగి రెండో వైపు ఏం రాయబడింది, అబద్ధ ప్రమాణము చేయకూడదు. అంటే దేవుని మీద ప్రమాణము, దేవుని మీద ఒట్టు అని మీరు ఏదంటే అవి చెప్పకూడదు. ఎందుకు ఇశ్రాయేల్కి అలాంటి పరిస్థితి ఉందా, దొంగ ప్రమాణాలు చేసే పరిస్థితి ఉందా అని మనం చూస్తే, ఇశ్రాయేల్ వృత్తి ఏంటి? మామూలుగా వాళ్ళు వ్యవసాయదారులు కదా, గొర్రెలను మేపుకునే వాళ్ళు. ఐగుప్తున పోయినప్పుడు యాకోబు వాళ్ళు చెప్తారు కదా, మేము గొర్రెలను మేపుకుంటాము, అదేవిధంగా వ్యవసాయం చేస్తామని వాళ్ళకు గోషేన్ దేశం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాళ్ళు ఆ వృత్తిలోనే కొనసాగే వాళ్ళు. అందుకనే యేసు ప్రభు కూడా చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్స్, ఉపమానాలు చెప్పేటప్పుడు ఎక్కువగా గొర్రెల గురించి, తోటల గురించి, వాటి గురించి ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పడం మనం చూస్తాము. అయితే వీళ్ళు ఏం చేశారు, ఎక్కడికి పోయారు, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఇప్పుడు బబులోన్ నుంచి వచ్చారు కదా.
ఆ బబులోనుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా బిజినెస్ చేయడం నేర్చుకున్నారు. వాళ్ళ వృత్తి నుంచి వాళ్ళ సహజమైన వ్యవసాయ వృత్తి నుంచి బిజినెస్ చేయడం అనేది వాళ్ళు నేర్చుకోవడం జరిగిందనమాట. ఆ విధంగా బిజినెస్ చేసేటప్పుడు ఏమవుతుంది మనం చూస్తాం నెహెమ్యా గ్రంథంలో. మరి ఉమ్, వాళ్ళ పొరుగు వాళ్ళకు డబ్బులు వడ్డీకి ఇవ్వడము, అప్పులు ఇవ్వడము, వడ్డీ కొరకు ఇవ్వడము, అదేవిధంగా వాళ్ళను బాధించడం కూడా చేస్తా ఉన్నారు. ఆ విధంగా డబ్బులు కలెక్ట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారు, మరి ఇచ్చినాం కదా నేనంటే నాకెప్పుడు ఇచ్చినావు డబ్బులు, దేవుని మీద ఒట్టు. మనకు కూడా అలవాటు కదా, దేవుని మీద ఒట్టు అని చెప్తా ఉంటాము. మనం కూడా చాలా విషయాల్లో చెప్తా ఉంటాం కదా. అలా చెప్పకూడదు అని ప్రభు చెప్తా ఉంటారు. కాబట్టి రెండు యొక్క పాపాలను గురించి ఇక్కడ చెప్పబడింది. మీరు అబద్ధ ప్రమాణం చేయకూడదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. దేవుని మీద ఒట్టు అనేది చాలా విరివిగా క్రిస్టియన్స్ కూడా ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే మేము కరెక్ట్ గా ఉన్నామని తెలుపుకోవడానికి. అయితే ప్రభు ఏం చెప్తున్నారంటే నా మీద ఒట్టు పెట్టుకోకూడదు, ఆకాశము నా నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్తున్నారు. కాబట్టి ఆకాశం మీద కానీ మరి భూమి మీద కానీ దేని మీద కూడా ఒట్టు పెట్టుకోకూడదు అనమాట. ఆ ఒట్టు పెట్టుకోవడం అనేది దేవునికి ఇష్టం లేదు. ఇక్కడ దేవుని నామాన్ని వ్యక్తంగా ఉచ్చరించినట్లు 3వ కమాండ్మెంట్ లో చెప్పినట్టుగా దేవుని నామాన్ని వ్యక్తంగా ఉచ్చరించినట్టు. మరి 10 ఆజ్ఞలు ఉంటే ఎందుకు ఈ 2 ఆజ్ఞల్ని తీసుకున్నారు ప్రభు అని మనం ఆలోచిస్తే కొన్ని కారణాలు మనకు కనపడతాయి. ఒకటి ఏంటంటే ఈ యొక్క ఆ, ఆయన మీద ఒట్టు పెట్టుకుంటున్నాము అంటే ఏమర్థము, ఆయనతో ఉన్న రిలేషన్ గురించి మనము అబద్ధ ప్రమాణం చేస్తున్నాం అనమాట. ఆ ఆజ్ఞ ఆయనతో ఉన్న సంబంధాన్ని గురించి మరి మనం తప్పిపోయే దాని గురించి తెలియజేస్తా ఉంది. అంటే మనకు వర్టికల్ రిలేషన్, ప్రభుతో ఉన్న రిలేషన్ గురించి మనకు చెప్తా ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇంకొక ఆజ్ఞ ఏంటి, దొంగిలకూడదు అని చెప్తా ఉన్నారు. దొంగిలకూడదు అంటే అది దేనికి సంబంధించింది, ఇతరులతో మనకున్న రిలేషన్ గురించి. హారిజాంటల్ రిలేషన్స్, వర్టికల్ రిలేషన్ ఆజ్ఞ తెలియజేస్తా ఉంటే, ఇదేమో హారిజాంటల్ రిలేషన్, మన ఇతరులతో మన నైబర్స్ తో ఉన్న దాని గురించి ఈ యొక్క ఆజ్ఞ తెలియజేస్తుంది అనమాట. కాబట్టి ఆ 2 ఆజ్ఞలు కూడా ప్రస్ఫుటంగా మనం ఆ పలకలో చూస్తే 2 ఎక్కడుంటాయి చెప్పండి. 3వ ఆజ్ఞనేమో మొదటి పలకలో మధ్యలో ఉంటుంది, 8వ ఆజ్ఞనేమో 2వ పలకలో మధ్యలో ఉంటుంది అనమాట. ఇక్కడ ఆ విధంగా మరి ఆ 2 ఆజ్ఞల గురించి ప్రభు చెప్పినాడు. అంటే మొత్తం ఆజ్ఞలన్నిటిని గురించి ప్రభు చెప్పినాడని మనం అనుకోవచ్చు. 10 ఆజ్ఞలు ఉన్నాయి. మేము బహుశా 9th క్లాస్ అట్లా ఉన్నప్పుడు సెయింట్ జోసెఫ్ స్కూల్ ఉంది కదా, ఆ సెయింట్ జోసెఫ్ స్కూల్లో కొన్ని మీటింగ్స్ పెట్టినారు. అప్పుడు నేను choir లో ఉన్నాం, నేను శాంతి అందరం choir లో ఉన్నాం. ఆ choir లో ఉన్నప్పుడు అక్కడ బాగా వింటా ఉన్నాం. అక్కడ ఒక అంకుల్ ఏం చెప్పినాడంటే, అప్పుడు మన ఆజ్ఞలన్నీ ఒక చైన్ లాగా ఉన్నాయనుకుంటే, 10 ఆజ్ఞలన్నీ ఒక చైన్ లాగా ఉన్నాయనుకుంటే, ఆ ఆజ్ఞలలో చివరి ఆజ్ఞను మనం పాటించలేమనుకోండి, ఆ రింగ్ విడిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతాం, చైన్కు ఎలాంటి పడుతుంటామా, కింద పడిపోతాం కదా, అవునా? లేదు, చైన్ ఉంది, చైన్లో చివరి ఆజ్ఞను మనం ఉరుముతా ఉంది, మనం పాటించకుంటే చివరి చైన్ తెగిపోయినట్టు, అప్పుడు కింద పడిపోతాం. అదేవిధంగా ఫస్ట్ లింకే మనం పాటించలేదనుకోండి, ఫస్ట్ ఆజ్ఞనే పాటించలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు కూడా కింద పడిపోతాం. కాబట్టి ఏ ఆజ్ఞను మీరు ఇక్కడ 2 ఆజ్ఞలే చెప్పబడినప్పటికీ ఏ ఆజ్ఞలు మీరినా కూడా మరి ఆ ప్రభు నుంచి మనం దూరం అయిపోతాము, ఆయన కోపానికి మనం కారణం అవుతామని చెప్పొచ్చు. యాకోబు గారు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం ఒక మాట చూసుకుందాము. 10వ వచనం, యాకోబు 2:10 చదువుతారు ఎవరైనా? ఎప్పుడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. కాబట్టి ఈ 2 ఆజ్ఞలలో ఏ ఆజ్ఞ తప్పిపోయినా, లేదా 10 ఆజ్ఞలలో ఏ ఆజ్ఞ తప్పిపోయినా కూడా మరి మనం ఆజ్ఞలన్నిటి విషయంలో తప్పిపోయిన వాళ్ళం అవుతాము. మళ్ళీ ఒకసారి మన పాఠానికి వస్తే, జకర్యా గ్రంథానికి వస్తే, ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు, ఇవి ఎక్కడికి వెళ్తా ఉన్నాయి, ఎగిరిపో పుస్తకము ఎక్కడికి వెళ్తా ఉంది,
అది దొంగల ఇండ్లలోను నా నామమును బట్టి అబద్ధ ప్రమాణములు చేయు వారి ఇండ్లలోను ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటి దూలములను రాళ్లను నాశనం చేయను. ఎక్కడికి వెళ్తుందంట? ఇంట్లోకి వెళ్తుందంట. ఇంట్లోకి వెళ్ళి ఏం చేస్తుందంట? మరి వాళ్ళ ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తుందంట. మరి దూలాలను నాశనం చేస్తుందంట. వాటన్నిటినీ నాశనం చేస్తుందని ఇక్కడ చెప్పబడతా ఉంది. కాబట్టి ఏం చేస్తా ఉన్నాడు ప్రభు? ఏం చెప్తా ఉన్నాడు? ఏదైతే మీరు పాపం చేస్తున్నారో ఆ పాపాన్ని నేను సహించలేను. మీరు పాపం చేస్తున్నారంటే మీ ఇండ్లలోకే నేను శాపాన్ని పంపిస్తాను. ఆ విధంగా శాపాన్ని పంపించి మీ ఇండ్లలో ఉన్న ఆ యొక్క పాపాన్ని అంతటిని నేను తొలగిస్తానని ప్రభువు చెప్తా ఉన్నారనమాట. మనం ఆ విధంగా మరి ఒక్కొక్కరు చేసిన పాపాన్ని చూసుకుంటా పోతే ప్రభు ఎంతమంది నాశనం చేయాలా? ఆ కాలంలో జకర్యా గ్రంథం కాలంలో రాయబడిన కాలంలో చూస్తే ఎంతమంది నాశనం చేయాలి ప్రభు. అంతేకాకుండా ఇండ్లను కూడా దూలాలను వాటిని అన్నిటినీ నాశనం చేస్తా ఉన్నారు అని చెప్తున్నారు. రీజన్ ఏంటి అంటే పాపం అనేది దేనితో పోల్చబడింది అంటే కుష్టుతో పోల్చబడింది. కుష్టును పాపంతో పోల్చడం అనేది జరుగుతుంది. ఒకరికి కుష్టు వచ్చిందంటే వాళ్ళు పాపం చేసింటే ఆ కుష్టు వచ్చింది అని మరి చెప్తా ఉంటారు. ఆ కుష్టు అనేది కేవలము మనుషులకే కాదు, ఇండ్లకు కూడా వస్తుంది. ఇండ్లు మీరు ఒకసారి లేవికాండం చదివినారంటే ఆ యొక్క అధ్యాయాలు చదువుతా ఉంటే లేవికాండంలో ఆ కుష్టును గురించి, మనుషులకు వస్తే ఏమవుతుంది, మరి ఇండ్లకు వస్తే ఏమవుతుంది, ఇవన్నీ మనము చూసినామంటే మరి చాలా భయంకరంగా ఉంటుంది. అందుకనే కదా మరి వీళ్ళు ఇశ్రాయేలు దూరం పెట్టినారు అందరినీ అని అనిపిస్తుంది అనమాట. ఆ విధమైన కుష్టుతో ఉంటుంది కాబట్టి, పాపంతో ఉంటుంది కాబట్టి మీ ఇండ్లను కూడా నేను నాశనం చేస్తాను అని చెప్తున్నారు. ఒక్కసారి హబక్కూకు గ్రంథంలో హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 10-11 చదువుతామా? హబక్కూకు 2:10-11. నీవు చాలా మంది జనులను నాశనము చేయుచు నీ మీద నీవే నిరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానం తెచ్చి ఉన్నావు. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. ఏం మొరపెడుతున్నాయంట? గోడల్లోని రాళ్ళు కూడా మొరపెడుతున్నాయంట, దూలములు కూడా ప్రత్యుత్తరం ఇస్తున్నాయంట. నువ్వు పాపం చేస్తున్నావు కాబట్టి మనం చేసే పాపం కోసము మరి మన గోడల్లోని రాళ్ళు మొరపెడుతున్నాయంట. అందుకనే చెప్తారు కదా, మరి ఆకాశము మనల్ని గురించి సాక్ష్యం ఇస్తుంది, భూమి మనల్ని గురించి సాక్ష్యం ఇస్తుంది, మన ఇంట్లో గోడలు అది అవును మా ఇంట్లో ఉన్నప్పుడు ఇలా పాపం చేస్తారని మన పాపాన్ని గురించి అవి కూడా మొరపెట్టుకుంటాయంట. ఆ విధంగా మరి మొరపెట్టుకుంటాయని ప్రభు చెప్తున్నారు. కాబట్టి మరి ఈ యొక్క దర్శనం అనేది దేని గురించి చెప్తుంది? ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఇండివిజువల్గా పర్సనల్గా చేసే పాపాలు, ఒక ఇండిని గురించి చెప్తున్నా అంటే కుటుంబ పరంగా కుటుంబం అంతా కలిసి చేసే పాపాలను గురించి ప్రభు వాళ్ళకు తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకు తెలియజేస్తున్నాడంటే ఇలా మీరు పాపంలో కొనసాగితే మీరు మందిరం కడుతున్నారు కదా, ఇప్పుడు మీరు మందిరం కట్టినా కూడా నేను దాంట్లో నివసించలేను అని చెప్పడం అన్నమాట. మందిరం కట్టినా నేను దాంట్లో నివసించలేను. కాబట్టి ముందు 1వ అధ్యాయంలో మనం చూస్తాం, మీరు మారు మనసు పొంది నా దగ్గరికి తిరిగి రండి అని ప్రభు పిలుపునిస్తారు. కాబట్టి ప్రభు ఎప్పుడు ఏం చెప్తున్నారు? మీరు పర్సనల్గా చేసే పాపాలు, కుటుంబంతో కలిసి చేసే పాపాలు, వీటన్నిటినీ మీరు వదిలిపెట్టి నా దగ్గరికి రండి అని ప్రభు చెప్తా ఉన్నారు అనమాట. ఇది మొదటి దర్శనం. ఆ తర్వాత 2వ దర్శనాన్ని మనం చూస్తే 5వ వచనం నుంచి మనము చూస్తా ఉన్నాం. 5:6 చదువుతామా? 5:6లో అప్పుడు ఇది ఏమిటని నేను అడిగి తిని, అందుకతడు ఇది కొల, ఇది బయలు వెళ్ళి తూము బయలు 5వ వచనము 6వ వచనం. 5:6 సారీ. అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలు వెళ్ళి నీవు నిదానించి చూచి యువతలకు వచ్చినదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా ఇదేమిటి అని నేను అడిగి తిని, అందుకతడు ఇది కొల, ఇది బయలు వెళ్ళు తూము అనెను. మరియు లోకమంతటను జనులు ఇలాగూ కనబడుదురని చెప్పాను. కాబట్టి ఇక్కడ మళ్ళీ నువ్వు బయటికి వెళ్ళి చూడు, నిదానించి చూడు, అక్కడ ఏదో వస్తా ఉంది చూడు అని 5వ వచనంలో చెప్తున్నాడు ప్రభు. దూత చెప్తా ఉన్నాడు జకర్యాతో, అక్కడ ఏదో వస్తా ఉంది.
ఏదో వస్తా ఉంటే మరి జకర్యా గారు అడిగారట, ఇది ఏంది అని అడిగినారంట. అదేంటది? కొల. తర్వాత బయలువెళ్ళు, తూము అని చెప్తా ఉన్నారు. ఏంటి ఆ తూమ్ అంటే ఏంటో తెలుసా? ఇంగ్లీష్ హిబ్రూలో ఎఫా అన్న పదం ఉపయోగించబడింది. దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఎఫా అనే పదాన్ని ఉపయోగించడం అనేది జరిగింది అనమాట. అదేంటంటే ఒక బాస్కెట్ లాంటిది, ఒక బాస్కెట్ లాగా ఉంటుంది. మనము దేంతో కొలుస్తాం? బియ్యం అవన్నీ మన ఇళ్ళల్లో పడి వాటితో కొలుస్తాం కదా. మనం ఇప్పుడు గ్లాసులతో కొలుస్తున్నాంలేండి. మరి అమ్మే వాళ్ళు ఇంతకుముందు ఏమిటితో కొలిచేవాళ్ళు? పడి, పావు పడి, అర్ధ పడి ఇట్లా ఉన్నాయి కదా మెజర్మెంట్స్ ఉండి, వాటితో కొలిచేవాళ్ళు. ఇంకా ఎక్కువ కొలవాలంటే పెద్ద మెజర్మెంట్ కావాలి కదా. కాబట్టి దాన్ని బాస్కెట్ అని ఇక్కడ అన్నారు. ఎఫా అంటే ఒక కొలిచేది అని మనం అనుకోవచ్చు. కాబట్టి అలాంటి ఒక ఎఫా అనేది కనపడిందంట. ఆ ఎఫా లాగా లోకంలో ఉన్న జనులందరూ కనబడతా ఉన్నారంట. మళ్ళీ మనం నెక్స్ట్ చదువుకుంటే 7th వర్స్ 8th వర్స్ చదువుకుంటే, అప్పుడు అప్పుడు సీసబిలం సీసపు తీయగా బిల్లను తీయగా కొలతూములో కూర్చున్న ఒక స్త్రీ కనపడెను. అప్పుడు అతడు ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసపు బిళ్ళను తూము మీద ఉంచాను. ఇదంతా ఆ, ఆశ్చర్యంగా ఉంది కదా, కొత్తగా అసలు అర్థం కానినట్లుగా ఉంది. కానీ ప్రభు దాని గురించి తెలియజేస్తా ఉన్నారు చూడండి. ఒక బాస్కెట్ లాంటిది కనపడింది, దాన్ని ఎఫా అన్నారు. ఇక్కడ తూము అన్నారు తెలుగులో. ఆ తూములో ఎవరున్నారంట? ఆ స్త్రీ. దాని మీద ఒక మూత ఉందంట, సీసపు బిళ్ళ ఉందనంట. లెడ్ది లిడ్ ఉందంట. లెడ్తో తయారు చేయబడిన మూత ఉందంట దాని మీద. ఆ మూత తీస్తే దాని లోపల ఒక స్త్రీ కూర్చొని ఉందంట. ఒక స్త్రీ దాంట్లో కూర్చొని ఉందంటే అది ఎంత సైజు ఉండాలి? ఒక స్త్రీ ఒక తూములో కూర్చొని ఉంటే, ఎఫాలో కూర్చొని ఉంటే, బాస్కెట్లో కూర్చొని ఉంటే ఎంత పెద్దగా ఉండాలి అది? అక్కడ మనము చూసిన 6వ దర్శనంలో ఎగిరిపోయే పుస్తకం చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కూడా ఈ బాస్కెట్ కూడా చాలా పెద్దగా ఉంది. అయితే ఆ యొక్క దూత ఏం చేస్తా ఉన్నాడు? దాన్ని బాస్కెట్లో ఆ యొక్క దోషమూర్తిని, స్త్రీని బాస్కెట్లో పడేసినాడని చెప్తా ఉన్నాడు. పడేసి దాని మీద లిడ్ పెట్టినారంట. అంటే మళ్ళీ అది బయటకు వస్తుందేమో అన్నంతగా మరి దాని గురించి ఆలోచించి ఆ యొక్క బాస్కెట్ లిడ్ పెట్టినాడంట, మూతను పెట్టేసినట్టు. కాబట్టి ఈ తూము అనేది ఒక వాల్యూమెట్రిక్ మెజర్మెంట్, అంటే కొలతలు కొలిసేదనమాట. ఆ ఘన పరిమాణాలను, పొడవును, వెడల్పును కొలిచేది. ఎంత స్పష్టంగా ప్రభు చెప్తా ఉన్నాడు. 6వ దర్శనంలో కొలతలు చెప్పినాడు, ఇక్కడ కొలతలు కొలిచే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా లెడ్ అంటే అది మరి బరువును కొలిచే విషయంగా మనము చూసుకోవచ్చు. ఈ రెండు ఏ వృత్తికి సంబంధించినటివి అంటే బిజినెస్. బిజినెస్. ఏంటి? బిజినెస్ కి బిజినెస్. సంబంధించినట్టు. కాబట్టి ఇశ్రాయేలీలేమో వాళ్ళ వృత్తి వ్యవసాయము, గొర్రెలు పెంచుకోవడం అయితే, మరి ఇక్కడ బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ బిజినెస్ అనేది వాళ్ళు నేర్చుకున్నారని చెప్పుకున్నాం కదా. ఈ బిజినెస్ మరి ఆ బబులోన్ అనేది ఆ యొక్క బిజినెస్ కు, కమర్షియలిజం కు సెంటర్ గా ఉంటుంది. వాళ్ళు ఎంతగా దాన్ని ప్రేమిస్తారంటే ఆ బిజినెస్ ను ఒక దేవతలాగా వాళ్ళు కొలుస్తారనమాట. కొలిసి దాన్ని మరి ఎక్కువగా బిజినెస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడము మనం చూస్తాము. బాబులోన్ ప్రాంతము, ఈవెన్ మన దేశంలో కూడా కొంతమంది ఎక్కువగా బిజినెస్ మీదనే ఆ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపే కొంతమంది ఉన్నారు కదా, కొన్ని కులాల వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళైతే క్రిస్టియన్స్ అయితే ఎక్కువగా బిజినెస్ చేయరు, భయపడతారు. ఏం తప్పులు చేయాల్సి వస్తుందో, ఎక్కడ పట్టుబడతామో అని భయపడతారు. అంటే బిజినెస్ చేయకూడదని కాదు, కానీ చేసేటప్పుడు జాగ్రత్తగా మరి తప్పులు లేకుండా చేయాలి. అది చాలా కష్టం కదా, మన వాళ్ళు ఎక్కువ చేయరు. కానీ ఈ బిజినెస్ నేర్చుకున్నారు కాబట్టి బిజినెస్ కు సంబంధించిన మాటలే ప్రభు ఉపయోగిస్తా ఉన్నాడు. ఆ స్త్రీ ఎవరంట? ఆ స్త్రీకి ఏం పేరు పెట్టినారు? ఇది మూర్తి. దోషమూర్తి. దోషమూర్తి, వికెడ్నెస్. ఎవరంట? దోషమూర్తి, వికెడ్నెస్ అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ దోషమూర్తి ఆ స్పిరిట్ ఆఫ్ కమర్షియలిజంతో కలిగి దాంట్లో కూర్చుంటే దానికి మూత పెట్టడం అనేది జరిగింది. రేపు మళ్ళీ మనం చివరికి వస్తాం. 5వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు మనం చదువుకుంటే, నేను 9వ మరలా తేరి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరేది. శంకుబుడ్డి శంకుబుడ్డి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికి ఉండెను. గాలి వారి రెక్కలను ఆడించుచుండెను. వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యను ఎత్తి దాన్ని మూసిరి. వరకు నేర్చుకుందాం. కాబట్టి ఇక్కడ స్త్రీ ఉంది. ఆ స్త్రీ దాంట్లో బాస్కెట్ లో ఉంది.
ఇంకా చూస్తా ఉంటే తేరి చూస్తుంటే అయినా ఎవరు కనపడినారు? ఇద్దరు స్త్రీలు కనపడినారంట. ఈ ఇద్దరు స్త్రీలకు రెక్కలు ఉన్నాయంట. ఎలాంటి రెక్కలు? శంకుబుడి కొంగ. దీని గురించి మనము చదువుకుంటాం లేవికాండంలో. ఆ కొంగకు మరి పెద్ద పెద్ద రెక్కలు ఉన్నాయంట. గాలి ఆ రెక్కలను ఆడిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారంట? వారు వచ్చి తూమును భూమ్యాకాశముల మధ్యకు ఎత్తి దాని మోసిరి. వాళ్ళు ఆ తూము ఏ తూములైతే, ఏ బాస్కెట్లు అయితే స్త్రీ ఉందో దాన్ని తీసుకొని భూమ్యాకాశాల మధ్యకు తీసుకొని వెళ్ళిందట. ఈ యొక్క స్త్రీలు దేన్ని సూచిస్తున్నారంటే రెండు రకాలుగా చెప్తారు. వీళ్ళేమో దేవుడు పంపించిన దూతలు, దేవుడు చెప్పిన పని చేయడానికి వీరు వచ్చినారు. దేవుని ఆజ్ఞ ప్రకారం దేవుని ఇష్టంగా ఈ పని చేస్తున్నారని ఒక ఆలోచన ఉంది. ఇంకొక ఆలోచన ఏమో వీళ్ళు మరి ఈవిల్ కు ఉదాహరణగా చెప్పబడినారు. ఏంజల్స్ ఆఫ్ ఈవిల్ అని చెప్పబడినారని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తే లేవికాండము 11వ అధ్యాయం 19వ వచనం ఇప్పుడు చదువుకోగానే అక్కడ చూస్తే ఈ యొక్క శంకుబుడి కొంగలు అనేటివి హేయమైన పక్షుల లిస్టులో ఉన్నాయి. మనకు తెలుసు కదా, జంతువులు పక్షులు అన్ని రెండు రకాల లిస్టులలో ఉంటాయి. ఒకటేమో పవిత్రమైన జంతువులు, రెండేమో అపవిత్రమైన జంతువులు లేదా హేయమైన జంతువులు. ఆ హేయమైన పక్షుల లిస్టులో ఈ శంకుబడి కొంగలు అనేటివి ఉన్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి అవి మరి పాజిటివ్గా దేవుని ఆజ్ఞ ప్రకారం పనిచేసేటివా, లేకుంటే మరి ఈవిల్ ఏంజల్స్ ఇవన్నీ ఆలోచిస్తే నాకేమనిపిస్తుందంటే ఈవిల్గానే పనిచేస్తున్నాయి అనిపిస్తుంది. ఎందుకో చూద్దాం. 10-11 చదువుకుంటే, వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకొని పోదురని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడగగా, షీనారు దేశమందు దానికి ఒక సాలను కట్టుటకు వారు పోచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠం మీద పెట్టి ఇచ్చుదురని అతడు నాకు ఉత్తరం ఇచ్చాను. ఎక్కడ తీసుకెళ్తున్నారు? భూమాకాశం మధ్యకి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారంటే సీనారు దేశానికి తీసుకెళ్తున్నారంట. సీనారు దేశం అని ఎప్పుడన్నా విన్నామా ఈ పేరు? గుర్తు చేసుకుందామా? శ్రీనాథ్ దేశం ఎక్కడుందో ఒకసారి. నిమ్రోతుని గురించి మనకు తెలుసు కదా, ఎక్కడుంటాడు నిమ్రోదు? కళ్ళము వెనక. ఆ కళ్ళం వెనకన. ఆది కాండము 10వ అధ్యాయం. ఆది కాండము 10వ అధ్యాయం తీసుకుంటే మరి 8 నుంచి 12 వరకు చదివితే అక్కడ మరి నిమ్రోదును గురించి ఉంటుంది. ఆ నిమ్రోదు మరి ఎవరు అనేది మనం చూస్తే అక్కడ ఆయన ఏ దేశాన్ని పరిపాలిస్తున్నాడో ఆ దేశాన్ని గురించి కూడా ఉంటుంది. అంతా చదవమ్మ కానీ 10వ వచనం చదువుతాను. షీనారు దేశములోని బాబెలు, ఎరకు, అక్కదు, కబ్నే అనే పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. కాబట్టి ఈయన రాజ్యం ఏంటి? నిమ్రోదు రాజ్యము షీనారు రాజ్యం అన్నమాట. అదేవిధంగా 11 మనం 2-4 వచనాలు చూస్తే 11వ అధ్యాయంలో చదవం కానీ అక్కడ ఒక గోపురం వాళ్ళు కడతా ఉన్నారు కదా, గోపురంని కడతా ఉన్నారు. ఆ గోపురం కట్టే ప్రదేశం కూడా ఏంటి? షీనారు దేశమందు. షీనారు దేశమందు ఏంటి ఈ షీనారు దేశము అని మనం చూస్తే మనం ఇందాక చదువుకున్నట్టు అది బాబెల్ దేశం అన్నమాట. బాబెల్ అనే పేరు కూడా వచ్చింది కదా 10వ వచనంలో, 10వ అధ్యాయంలో. అంటే ఇది ఎక్కడ ఉంది అంటే బాబెల్ దేశం. ఆ బాబేలు దేశానికి వీళ్ళు తీసుకొని వెళ్తున్నారనమాట. ఈ స్త్రీని బాబేల్ దేశాన్ని తీసుకొని వెళ్తున్నారు. ఈ బాబేల్ అన్నమాట హిబ్రూ పదం. దానికి ఈక్వల్ గ్రీకు పదం ఏంటంటే బబులోను. మనందరికీ బాగా తెలిసినది ఈ బబులోనే బాబెలు. కాబట్టి వాళ్ళు ఎక్కడ కడుతున్నారు గోపురాన్ని? బబులోన్లో కడతా ఉన్నారు అనమాట. అక్కడ ఏం జరిగింది మనందరికి బాగా తెలుసు. బాబెల్ గోపురాన్ని కట్టినాక దేవుడు మరి భాషలు తాను మార్చేయడము, అందరూ కూడా ప్రపంచం అంతటా స్ప్రెడ్ కావడం అనేది మనం చూస్తాం. అయితే ఈ దేశాన్ని గురించి, బబులోన్ దేశాన్ని గురించి, షీనార్ దేశాన్ని గురించి మనం దానియేలు గ్రంథంలో కూడా చూస్తాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 1-2 చదువుతారా? దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి ఎవరైనా. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 1-2 వచనాలు. 1. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరంన బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. కనుక అతడు
ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయములకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు నెబుకద్నెజర్ కూడా శ్రీనాథ్ దేశానికి తీసుకొని వెళ్తున్నాడు అనమాట. ఆ యొక్క ఆ, దేవుని మందిరంలో ఉండే ఉపకరణాలన్నీ. అంటే ఆ బబులోనే ఈ బబులోను. అంటే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, ఆ బబులోన్ దేశానికి ఈ స్త్రీని వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు. మనం ఇందాక చెప్పుకున్నాం ఈ బబులోన్ అనేది బిజినెస్ సెంటరు. మరి వాళ్ళు ఆ ఈ బబులోన్ అనేది దేవునికి అగెనిస్ట్ గా ప్రపంచమంతా ఉండడాన్ని సూచిస్తా ఉంటుంది అనమాట. పూర్తిగా ధనం ధనం ధనం, ఎప్పుడు ధనాశతోనే వాళ్ళు ఉంటారు. మనకు ప్రభు సెలవిచ్చారు, ధనాశ సమస్తమైన కీడులకు మూలమని. అలాంటి ధనాశను గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల చూస్తాం. ధనాన్ని ప్రేమించకూడదనే విషయం చూస్తాం. అంటే ఈ శ్రీనాథ్ దేశంలో ఏం చేస్తున్నారంట వాళ్ళు, ఆ స్త్రీని తీసుకొని వెళ్ళి ఒక పీఠం మీద, టెంపుల్ కట్టినాక, మందిరం ఒక ఇల్లు కట్టినాక ఆ పీఠం మీద దాన్ని పెడతారనమాట. సాలను అనే వర్డ్ చేసినారు కదా తెలుగులో. దానికి ఒక సాలను కట్టుటకు, అంటే టు బిల్డ్ ఇట్ అన్ హౌస్, ఒక ఇల్లును కట్టిస్తున్నారు. ఇల్లు అనేది మరి టెంపుల్ కు సూచనగా మనము చూసుకోవచ్చు. అంటే అలాంటి సాలను కట్టితే దానికి ఒక పీఠం ఉంటుందంట. ఆ పీఠం మీద దాన్ని నిలబెడతారంట. మనం ఒకసారి ప్రకటన గ్రంథము 17వ అధ్యాయానికి వెళ్దాము. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంకి వెళ్దాము. 17వ అధ్యాయంలో మరి ఎవరిని గురించి చెప్పబడింది ఒకసారి చూద్దామా. 1వ వచనంలో చూస్తాం. నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. కాబట్టి ఇక్కడ ఎవరిని గురించి చెప్పబడింది, ఆ యొక్క మహావేశ్యను గురించి చెప్పబడింది. మనం అదే 18వ అధ్యాయంలో చూస్తే, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో చూస్తే 2వ వచనంలో మహాబబులోను కూలిపోయెను అని చదువుతాం. ఇంకా మనం ముందు చాలా చదువుకుంటా వెళ్తే ఆ మహాబబులోనే మహావేష అనేది మనకు తెలుస్తుంది అనమాట. కాబట్టి బబులోనును మహావేషగా పోల్చబడింది. ఈ స్త్రీని కూడా మరి అక్కడికి తీసుకొని వెళ్ళడం అనేది జరిగింది అనమాట. ఆ మహావేషకు ఈ ఆ, ఈ బబులోనుకు మహావేషకున్న మరి దీన్ని చూస్తే జకర్య గ్రంథంలో చూపబడిన వికెడ్నెస్ అనే దోషమూర్తి అనే స్త్రీని ఈ యొక్క మహావేషతో కంపేర్ చేసుకుంటే ఎక్కడ కూర్చుంది ఈ దోషమూర్తి? అప్పటికి ఆ బుట్టలో కూర్చొని ఉంది. కానీ ఎక్కడ తీసుకెళ్తారంట? ఆ టెంపుల్లో ప్రతిష్ఠిస్తారంట. అదే ఇక్కడ మనము ప్రకటన గ్రంథంలో చూస్తే ఆమె మౌంటైన్స్ మీద కూర్చొని ఉంది. ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. దీని పేరు వికెడ్నెస్. అయితే ఆ యొక్క బబులోను దేశమే వికెడ్నెస్ తో కూడినది. ఆ విధంగా ఈ యొక్క స్త్రీ బబులోను దేశం, మహావేష అయిన బబులోను దేశంతో పోల్చబడింది. మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తే ఈ విషయాలన్నీ చాలా కష్టతరంగా ఉంటాయి. కానీ మరి అర్థం చేసుకుంటే కన్నా రాబోయే సంగతులన్నీ ప్రభు ముందే బయలుపరిచినాడు. ఇశ్రాయేల్కి ఇవన్నీ తెలీదు. వాళ్ళు ఇంకా మెస్సయ్య వస్తాడు అనుకుంటున్నారు. కానీ మెస్సయ్య వచ్చినాడు, మన కోసం చనిపోయినాడు, ఈ విషయం తెలీదు. ఆ తర్వాత ముందు ముందు ఏం జరుగుతుంది, ప్రభు వచ్చేస్తాడు రెండవ రాకడలో, మరి మనల్ని తీసుకెళ్తాడు, ఈ మాట మనకు తెలుసు. ఇశ్రాయేళ్లకు తెలీదు. ఇంకా వాళ్ళు బబులోన్ దేశం వైపు అటువైపు చూస్తా ఉన్నారు. వారికి యుద్ధాలు కలిగినప్పుడు ఇవన్నీ ఆలోచనగా ఉన్నాయి వాళ్ళకు. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఏదైతే ఆ మహా దోషమూర్తి ఉందో ఆ దోషమూర్తిని ఎక్కడి నుంచి తీసేస్తున్నాడు? ఎక్కడున్నాడు జకర్య గారు? యెరూషలేములో. కదా. అంటే ఆ దోషమూర్తిని యెరూషలేములో నుంచి తీసుకొని వెళ్ళి బబులోన్ దేశంలో పెట్టేస్తాము అని చెప్తా ఉన్నాడు. అంటే ఇది ఎప్పటి సంఘటన? ఎప్పుడు జరిగే సంఘటన? జకర్య యెరూషలేం గారు కట్టబడే బబులోన్ నుంచి వచ్చి యెరూషలేం కట్టబడడానికి. కట్టబడ్డాక, అంటే ఆ పాపాలన్నీ తీసేయాలనేది 6వ దర్శనంలో చెప్పేసినాడు కదా ప్రభు. ఉమ్. మరి ఇక్కడ యెరూషలేం మొత్తం నుంచి పాపాన్ని తీసివేస్తాను. ఎప్పుడు తీసేసినాడు యెరూషలేం మొత్తం నుంచి పాపాన్ని? ట్రిబులేషన్ పీరియడ్ లో. మన 3వ అధ్యాయంలో కూడా ఒక్కరోజే వారి పాపాలన్నిటిని తొలగిస్తాడని మరి యెహోషువ గురించిన దర్శనంలో ప్రభు సెలవిచ్చినారు. అంటే ఇది ఆ కాలానికి సంబంధించిన మాటలు కాదు.
ట్రిబులేషన్ పీరియడ్కు, అంటే అంత్యకాలానికి రెండవ రాకడ. సంబంధించిన అనమాట. అంత్యకాలంలో ఏం చేస్తాడంటే ప్రభు ఆ యెరూషలేములో ఉండే పాపాన్నంతటినీ తీసేస్తానన్నాడు. అదేవిధంగా బబులోను దేశంలో కూడా ఆ యొక్క పాపం అక్కడ ఎస్టాబ్లిష్ చేయబడుతుంది. ఆ బబులోన్ అనేది మరి ప్రస్తుతం ఎక్కడుందో తెలుసా? ఇరాక్ దేశంగా ఉంది. ఆ బబులోన్ దేశం అనేది ఇప్పుడు ఇరాక్ దేశంగా ఉంది. మనకందరికీ దీని గురించి బాగా తెలుసు. ఇప్పుడున్న ఇరాక్ గురించి ఎలాంటి యుద్ధాలు చేస్తున్నారు. ఈ ఈ ముస్లిం కంట్రీస్ అన్ని కూడా మరి ప్రభు ప్రజలతో ఎలా, యెరూషలేముతో ఎలా యుద్ధాలు చేస్తున్నారు. మాటికి ఎక్కడో ఒక చోటు నుంచి యుద్ధం రావడము, వాళ్ళని మళ్ళీ ఇస్రాయేల్ జయించడం ఇలాంటివి చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా అంత్యకాలంలో జరిగే సంఘటనలు. ఇప్పుడు కొన్ని జరుగుతా ఉన్నాయి, స్టార్ట్ అయినాయి. అవన్నీ కూడా యుద్ధాలు అవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. కాబట్టి ఈ యొక్క బబులోన్ అనే మహావేశను, అంటే ఈ పాపాన్ని అంతటినీ తీసివేస్తే తప్ప నేను మందిరంలోనికి రాను. యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే తూర్పు ద్వారం నుంచి ఆ మహిమ వెళ్ళిపోవడం మనం చూస్తాం. కానీ ఎప్పుడు వస్తాడు ప్రభు అంటే ఈ యొక్క దేశంలో ఉన్న పాపమంతా తొలగిపోయినప్పుడు మాత్రమే చూస్తాం. మనం ఇప్పుడు ట్రిబులేషన్లో యాంటీ క్రైస్ట్ ఒక దేవాలయం కట్టడము, హేయకరమైన ఆ యొక్క వస్తువు ఒకటి దాంట్లో నిలబెట్టడం అనే వాటి గురించి నూతన నిబంధనలు చదువుతాం. అలాంటి పరిస్థితులు ఇప్పుడు దగ్గరగా ఉన్నాయి. అవన్నీ కూడా మరి ఇప్పుడు మన ప్రజెంట్ వరల్డ్ ఆ యొక్క డైరెక్షన్లోనే వెళ్తుంది. ఒకటి వింటారు మీరు కూడా, న్యూ వరల్డ్ ఆర్డర్ అని ఒక సమ్మిట్ కూడా జరగబోతుంది. విన్నామా? న్యూ వరల్డ్ ఆర్డర్ అని. అదంతా కూడా ఏంటంటే ఒకటే ప్రపంచమంతా ఒకటే వరల్డ్, ఏం భేదం లేదు, అందరికీ ఒకటే ఎకానమీ సిస్టము. ఇప్పుడు గుర్తొచ్చింటది కదా, ఒకటే ఎకానమీ సిస్టము, ఒకటే రిలీజను, ప్రపంచం అంతటికి ఒకటే గవర్నమెంట్. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క న్యూ వరల్డ్ సిస్టమ్ అనేది, న్యూ వరల్డ్ ఆర్డర్ అనేది మరి సిద్ధంగా ఉంది. దేనికోసము? అంత్య దినాల కోసం. ఎప్పుడైతే ర్యాప్చర్లో సంఘం ఎత్తబడుతుందో ఇంకా వేగంగా పనులు జరిగిపోతాయి. ఆ యొక్క న్యూ వరల్డ్ సిస్టానికి 3 లెగ్స్ ఇక్కడ చెప్పబడినాయి కదా. ఒకటేమో ఒకటే ఎకానమికల్ లెగ్, ఆర్థికపరమైన అంశం. రెండోది ఒకటే గవర్నమెంట్, పొలిటికల్ లెగ్, రాజకీయమైన అంశం. మూడోది ఒకటే మతం, రిలీజియస్ లెగ్. ఆ 3 కూడా ఒకటిగా పనిచేసి మరి ప్రపంచం అంతటిని ఎవరి వైపు తిప్పుతాయి? యాంటీ క్రైస్ట్ వైపు తిప్పుతాయి. మనం పట్టణ గ్రంథంలో ఇవన్నీ విషయాలు చూస్తాం. ఎవరైతే విడవబడతారో ట్రిబులేషన్ పీరియడ్, 7 years ట్రిబులేషన్ పీరియడ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఒకటే గవర్నమెంట్ పరిపాలిస్తుంది. దీని గురించి ఎక్కువ పరిశోధన జరుగుతూ ఉన్నాయి, జరిగే సంఘటనలు బట్టి. ఈ మధ్య ఒకటి ఏమంటాం, చాట్ జీటీ అనేది ఒకటి వచ్చింది కదా. దాంట్లో ఒక అమ్మాయి దాంతో ఒక చాట్ చేసింది. దాంట్లో యాంటీక్రైస్ట్ గురించి ఎంతగా చెప్తుందో, ఇప్పుడే యాంటీక్రైస్ట్ మన మధ్యన ఉన్నాడు, మనం యాంటీక్రైస్ట్తో మాట్లాడుతున్నాం అనే అంశాలన్నీ అది చెప్తా వస్తుంది అనమాట. అట్లానే మనం చేయకూడదండి అవన్నీ. యాంటీక్రైస్ట్ గురించి వీటిని గురించి ఆ చాట్ జీపీలో ప్రస్తావించడం కరెక్ట్, మనకు మంచిది కాదు. మన యొక్క స్పిరిచువల్గా అది మనకు మంచిది కాదు. కాబట్టి అలాంటివి చేయొద్దండి. కానీ ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే అంత్యకాలంలో ఇవన్నీ జరుగుతాయి. అందరికీ ఒకటే గవర్నమెంట్, నేను మీకు మేలు చేసేవాడిని. మనము ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే ఆ యొక్క 6 ముద్రలు విప్పబడినప్పుడు, 1వ ముద్ర విప్పబడినప్పుడు తెల్లని గుర్రాన్ని ఎక్కిన ఒకరిని చూస్తాం. ఆ తెల్లని గుర్రం అనేది శాంతికి సూచన కదా. అతను కత్తిని పట్టుకొని నేను ప్రపంచమంతా శాంతిని నెలకొల్పుతాను, ఈజ్ ద యాంటీ క్రైస్ట్. అంటే అందరికి చాలా మంచిగా కనపడతాడు. మంచిగా కనపడి అందరిని మోసం చేయడం అనేది చేస్తాడనమాట. బట్ ఇవన్నీ కూడా మనకు తెలుపబడుతున్నాయి. ఎందుకంటే అప్పుడు ఆ కాలంలో ఉన్న ప్రజలను సంపూర్ణంగా పాపాల నుంచి విడుదల చేస్తే గాని ఆ యొక్క మందిరం, వాళ్ళు కట్టే మందిరంలో, జకర్యా పీరియడ్ లో కట్టిన మందిరంలో నేను నివసించను అని ప్రభు చెప్తున్నాడు కదా. నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులైండుడి అని ప్రభు చెప్తున్నారు. ఆ కాలంలో వాళ్ళకి ఎట్లా చెప్తున్నారో మరి 7వ దర్శనంలో ప్రపంచంలో ఉన్న పాపాన్ని అంతటిని సూచించి ఆ యొక్క శాపమూర్తి, ఆ యొక్క స్త్రీమూర్తి ఏం చేస్తా ఉంది? దోషమూర్తి తీసుకొని పోయి బబులోన్లో ఉంటుంది. బట్ అక్కడుండే పాపాన్ని అంతటిని ఏ పీరియడ్లో తొలగిస్తాడు? ట్రిబులేషన్ పీరియడ్లో ప్రభు వచ్చి మరి
ఆ యొక్క ఆ, దోషం చేసే వాళ్ళందరినీ కూడా సంహరించడం, యుద్ధం జరగడం అనేది మనం చూస్తాం. కాబట్టి ఏం నేర్చుకుంటున్నాం మనం ఈ అధ్యాయంలో? చివరికి వచ్చేసాం. ఏం నేర్చుకుంటున్నామంటే, మరి జకర్యా సమయంలో ఆ యొక్క సిన్ఫుల్ నేచర్ ఉంది అక్కడున్న ఇస్రాయిలకు. వాళ్ళు సెల్ఫిష్నెస్తో ఉన్నారు. కానీ ఇవంతటినీ నేను తొలగిస్తే తప్ప, మీరు వాటన్నిటిని వదిలిపెడితే తప్ప అంటే హెచ్చరిస్తున్నాడు ప్రభు. హెచ్చరించినప్పుడు హెచ్చరికలు విని మనకై మనమే దాని నుంచి తొలగిపోయినామంటే ప్రభు మనకు పనిష్మెంట్ ఇచ్చేది ఏముండదు. ఇవన్నీ మీరు తీసేసుకోండి, అప్పుడు మీరు కట్టే మందిరంలో నేను వచ్చి నివసిస్తాను అని ప్రభు చెప్తా ఉన్నాడు. మరి మనం నూతన నిబంధనలో ఏం చూసుకుంటున్నాము? మన హృదయమే దేవుని ఆలయం అని మనం చదువుతాము. ఎప్పుడు దేవుని ఆలయం అవుతుంది? మన హృదయంలో ఎలాంటి పాపాన్ని పెట్టుకోకుంటే, మరి ప్రభు చెప్పిన ప్రకారం నడుచుకుంటే, అప్పుడు మన హృదయంలో ఆయన ఉంటాడని తెలుస్తుంది. అంటే క్రమంగా క్రమంగా మనం ఆయన బిడ్డలుగా సంపూర్ణంగా మారిపోవాలి. ఫస్ట్ ప్రభువును మన కోసం చనిపోయినాడని, మన పాప శిక్షను ఆయన భరించినాడని, మన మీద ఇంకా ఎలాంటి శిక్ష లేదని ప్రతి వారం మనం గుర్తు చేసుకుంటాం. ఇంకా ఎవరైనా దాన్ని పూర్తిగా నమ్మని వాళ్ళు ఉన్నారేమో. ఇక్కడున్న వాళ్ళల్లో కానీ, లేదా మన సమీప బంధువులలో కానీ ఇంకా ఎవరైనా ఉన్నారేమో. అది ఫస్ట్ స్టెప్. దాన్ని జస్టిఫికేషన్ అంటాం. ఆ జస్టిఫికేషన్ స్టెప్ను ఇంకా రీచ్ కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. ఇంకా ప్రభుకు దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. మనల్ని మనం పరిశీలించుకుందాం. వాటినన్నిటినీ తీసివేస్తే తప్ప మన హృదయము ఆయనకు దేవాలయంగా మారదు. ఆ దేవాలయంలో ప్రభు ఉండాలంటే మరి ఏ విధంగా 6వ దర్శనంలో ఆ యొక్క పాపాన్ని అంతటిని తీసివేస్తారని జకర్యా కాలంలో చెప్పినాడు, మనకు కూడా ప్రభు చెప్తా ఉన్నాడు. మీ హృదయంలో ఎలాంటి పాపం ఉండకూడదు. దాన్ని శాంక్టిఫికేషన్ అంటారు. శాంక్టిఫికేషన్లో మరి రోజు రోజు మనం ఏదైనా ప్రభువుకు ఇష్టం లేనిది చేస్తూ ఉంటే ప్రభు మనకు గుర్తు చేసి మన మనస్సాక్షి ద్వారా కానీ, మన మనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా కానీ హెచ్చరించి శాంక్టిఫై చేస్తూ ఉంటారు. అలా రోజు రోజు శాంక్టిఫై అయితే కానీ ప్రభు మన హృదయంలో నివసించలేడు. ఇదంతా దేని కొరకు? జకర్యా ఆ టైంలో వాళ్ళు మందిరాన్ని కట్టేసినారు. మరి ఆ యొక్క పాపాలన్నీ దూరపరచుకోవడం జరిగింది. వాళ్ళు ఒప్పుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రభు కొరకు ఆ మందిరాన్ని కట్టినప్పుడు ఆ మందిరంలో ప్రభు ఉండడం అనేది మనం చూస్తాం. నిర్గమకాండంలో చివరి అధ్యాయంలో 40 అధ్యాయంలో 36, 37 వచనాలు అనుకుంటా. ఆ మందిరం పని సంపూర్ణమైతేనే ఆయన మహిమ తేజస్సు ఆ మందిరం అంతా నిండిందంట. ఆ విధంగా మన మనసులో, మన హృదయంలో ఆయన మహిమ తేజస్సు నిండాలంటే మనము దోషరహితులుగా ఉండాలి. అయితే ఆ పర్సనల్గా మనం అది మాట్లాడుకుంటున్నాము. సంఘంగా మనం మాట్లాడుకుంటే సంఘంలో కూడా ఎలాంటి మచ్చ డాగు లేకుండా ప్రభువే శుద్ధి చేస్తా ఉన్నారు. సో మనం ఈ యొక్క ఇవన్నీ చదివేటప్పుడు అంత్యకాలం బహు సమీపంగా ఉంది. ప్రభు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన మనల్ని ప్రేమిస్తూ మరి ఆ మనకి ఇవన్నీ తెలియజేస్తున్నారంటే వాటిని మనము వదిలిపెట్టాలా అని అర్థం. ఇక్కడ ఈ యొక్క ట్రిబులేషన్ వీటన్నిటిని జరిగేటప్పుడు ఆ ట్రిబులేషన్లో 2/3 తొలగించబడతారంట. వాళ్ళందరూ సంహరించబడతారంట. ఇవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు ఎందుకు ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు అంటే కేవలము మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన కృప మన మీద ఉంది కాబట్టి. చాలా సార్లు మనము ఈ మాటలు వింటా ఉంటాం. ఆ మాటలు విన్నప్పుడు మన హృదయం ఎక్కడైనా నొచ్చుకుంటుందా? నేను ఎలా ఉన్నానని మనల్ని మనము పరీక్షించుకుంటున్నామా? ఆ పాపాలన్నీ తొలగిస్తే తప్ప నేను మీలో నివసించను అని ప్రభు చెప్తా ఉన్నాడు. మరి అలా చెప్పేటప్పుడు అలాంటి ఆలోచన మనకు ఈ ధ్యానాల ద్వారా ప్రభు మనకిచ్చేటప్పుడు ఆయన అందరికీ తన చేతులు చాపుతా ఉన్నాడు. అందరికీ చెప్తా ఉన్నాడు. అందరినీ హెచ్చరిస్తా ఉన్నాడు. మీరు ఎన్నుకోబడిన సంఘాల్లో మనం ప్రకటన గ్రంథంలో చూస్తే 5 సంఘాలకు మారు మనస్సు పొంది తిరగండి అంటే వాళ్ళు చర్చే, అందరూ బిలీవర్సే. కానీ వాళ్ళకి చెప్తా ఉన్నారు మీరు మారు మనస్సు పొందనని. కాబట్టి మనం కూడా దేవుని నమ్మినప్పటికీ, ఆయన మన సొంత రక్షకునిగా అంగీకరించిన అనుభవం ఉన్నప్పటికీ ఇప్పుడు ఎలా ఉంది? మన ఆత్మీయ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? మరి ఈ క్షణంలో ప్రభు వస్తే ఎత్తబడే గుంపులో మనం ఉంటామా? ఎప్పుడు మరి దొంగలాగా వస్తానని చెప్తున్నాడు ప్రభు. మరి ప్రతి క్షణము మనము ప్రతి విషయంలో
ఒక్క తప్పు కూడా చేయకుండా ఉన్నప్పుడు మాత్రమే మరి ఎత్తబడే గుంపులో ఉంటాం. ఒకవేళ ఈ క్షణం ప్రభు వచ్చినాడనుకో, మనం ఎత్తపడే గుంపులో లేమనుకో, ఎక్కడుంటాం మనము? 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఉంటాం. మనకి ఇవన్నీ తెలుసు కాబట్టి అప్పుడైనా ప్రభువుని ఒప్పుకొని మనము దేవుని వైపు తిరగొచ్చు. కానీ మనం చనిపోయినాకొస్తే ప్రభు మనల్ని మనం కరెక్ట్ చేసుకోకుండా చనిపోయినాక ప్రభు వస్తే అప్పుడు ఎలా మన పరిస్థితి? కాబట్టి ప్రభు మనల్ని ప్రేమించి ఈ హెచ్చరికలు చేస్తున్నాడు కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని మరి ఆయన రాకడ కొరకు సిద్ధపరచుకుందాము. ప్రతి విషయంలో మరి పరిశుద్ధంగా ఉండడానికి ప్రభు పిలుపునిస్తా ఉంటే మరి ఈ విజన్స్ ద్వారా ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. నేను 6వ విజన్ ద్వారా అందరినీ ఇళ్లలో నేను పాపాన్ని తీసివేస్తానని చెప్తున్నాడు. 7వ విజన్ ద్వారా ప్రపంచం మొత్తంలో ఉండే ఆ పాప దోషమూర్తిని అంతటిని తీసుకెళ్ళి ఒక ప్లేస్‌లో పెడుతున్నాను. నేను తర్వాత దాన్ని తొలగిస్తా అని చెప్తున్నాడు. అంటే ద లార్డ్ ఈస్ వెరీ గ్రేషియస్. అట్ ద సేమ్ టైమ్ హి ఈస్ కమింగ్ యాస్ ఎ జడ్జ్. ఆయన ఒక జడ్జి లాగా వస్తున్నారు. ఆ జడ్జిగా వచ్చినప్పుడు మనం భరించలేం. కాబట్టి ప్రభు మనల్ని ఎప్పుడు హెచ్చరించేటప్పుడే మనల్ని మనం పరీక్షించుకుందాము. ఇంకా ఏమైనా ఆయనకి ఇష్టం లేనివి మనలో ఉంటే వాటన్నిటిని తీసేస్తాం. ఇక్కడ ఇక్కడ మనము అంటున్నానంటే నేను 100% కరెక్ట్‌గా లేను. మానవ రీతిగా మనందరికీ కొన్ని బలహీనతలు ఉంటాయి. వాటి నుంచి మనం దూరం కావాలి అని ప్రభు మనందరిని కూడా హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆయనకు ఒప్పిదమైన రీతిగా మనం పవిత్రులుగా ఉండి ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో మనందరం ఉండాలి. మన బిడ్డలను కూడా ఆ విధంగా హెచ్చరించాలని ప్రభు మన మీద ఆ బాధ్యతను మోపుతున్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాము. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.